này này con này nhé.
ఇవాళ ఓపిక ఉంది, రేపు పొద్దున కోరిక వచ్చింది. అది మరీ అట్లా చేయకు. పోనీ పర్లేదు. పర్లేదా? హ్యాపీ అట్ అయితే అట్టాగే అట్టాగే. నువ్వు నిదానం, మన వీడియో సరిగ్గా రాలేదు అనుకో, రేపు నవ్వుతారు. ఏం చేస్తారో చూడాలి.
అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? DJ Sandeep Tigiri. DJ Sandeep Tigiri. DJ Sandeep Tigiri.
ఒక్క అడుగు అటు నుంచి ఉంటారా ఒక్క అడుగు 2 అడుగులు అటు ఎందుకంటే చివరికి చాలా పడిపోతారు ముందుకు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మా చిరంజీవి అరుణ్కి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మన యొక్క ఇక్కడ విచ్చేసినందుకు మన అందరం కూడా ముఖ్యంగా డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 53వ జన్మదిన ఈరోజు ఆయన శుభాకాంక్షలు చెబుతూ మన యొక్క చిరంజీవి అరుణ్ గారి యొక్క నాయకత్వంలో మన యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ దినదినం అభివృద్ధి చెందాలని రాబోయే 2029 సంవత్సరమున మన యొక్క చిరంజీవి ఆత్మీయమైన వైఎస్ఆర్సీపీ మన యొక్క గుజరాత్ మండలంలో మన యొక్క మంగళగిరి మండలంలో తెనాలి మండలంలో విజయనగరంగా భోగించాలని రుద్రారెడ్డి గారి యొక్క నాయకత్వంలో యువనేత మన యొక్క చిరంజీవి అరుణ్ గారి నాయకత్వంలో పార్టీ దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దైవజ్ఞులను మన యొక్క వేద పండితులు చిరంజీవిని ఆశీర్వదిస్తూ మన యొక్క వేదాన్ని పారాయణ చేస్తారు. చక్కగా 10 నిమిషాలు చక్కగా ఆ వేద పారాయణ వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి నిశ్శబ్దంగా మన పండితులు చెప్పే వేద పారాయణని చక్కగా ఆలోచించగా మనం మరలా అవకాశం రాదు. దయచేసి 10 నిమిషాలు చక్కగా వినండి. గణానాం గణపతిం హవామహే కవిం కవీనాం
పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమండి మా యేసురాజా నీకున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ ప్రియ కుమారుడు వారి గారి కుమారుడి గారి బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధానంలో ప్రభా యవనస్తుడు నాయన నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన నీ సత్తంలో ప్రభా కుమారుడు ఎంతగానో ముందుకు కొనసాగించబడటానికి ఈ యొక్క ఆయన ఆంధ్రప్రదేశ్లో నుండి రాజకీయాల్లో ప్రవేశించి ఉన్నారు. అయితే ప్రభా రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఆయన మా యొక్క తెనాలి నియోజకవర్గంలో ప్రభా నీ కుమారుడు నూతన ఎమ్మెల్యేగా ప్రభా పోటీ చేయడానికి మీ కృప చూపించండి. కనుగొన్నట్టు ప్రభా ఆటంకములన్నింటినీ కూడా తొలగింపచేయండి. ఆయన ఈ సన్నిధానం ప్రభా నూతన మంది జీవితంలో ప్రభా కుమారుడు ఆ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాల్లో ప్రభా ఇప్పటి నుండి కూడా ఆ యొక్క మంచి కార్యక్రమాలను చేపట్టి అనేకమంది ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు. అతని బట్టి నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. యవనస్తుడు నాయన యవన కాలంలో ప్రభా అనేకమంది భారవ ప్రభా తన మీద మోపుకొని ప్రజలందరూ కూడా సురక్షితంగా సంరక్షించబడాలి. ప్రజలకి అనేకమంది కార్యక్రమం జరిగించాలని నీ కుమారుడు పరిచినటువంటి తలంపును బట్టి నీకు వందనాలు నాయన. నీ చిత్తంలో ప్రభా రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభా ఆయన ఆ యొక్క ప్రభా సీనియం పదవిని కొరకు ఆయన మరి ఎంతగానో ప్రభా ఆశించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తనను కూడా జ్ఞాపకం వేసుకొని ఈ యొక్క ప్రియ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ దినము 53వ జన్మదినము వేడుక జరిపించుకుంటూ ఉన్నారు. అయితే ప్రభా ఈ చిత్తంలోనైనా రాబోతున్నటువంటి ఆ సార్వత్రిక ప్రభా మరలా ఆయన ఈ దేశంలో ప్రభా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మీ కృపతో నుంచి నడిపించమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రభా మరి తెనాలి నియోజకవర్గంలో ఆయన మరి నీ యవనస్తుడిగా ఉన్నటువంటి అన్నింటి గారిని కూడా జ్ఞాపకం చేసుకొని కాదు ప్రభా నియోజకవర్గంలో ప్రభా ఎమ్మెల్యేగా ప్రభా గెలిచి ఈ సరిగ్గా ప్రభా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అనేకమంది సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు నడిపించడానికి యవనస్తుడైనటువంటి వారందరి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దానిపై పునరాపించండి తండ్రి గారు ఆయన చంద్రరెడ్డి గారిని బట్టి తన యొక్క సహచరిని అమ్మగారి బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా మరి ఆయన యవనస్తుడైనటువంటి నాయకత్వం ప్రభా ఈ యొక్క కొల్లిపాల మండలంలో తెనాలి నియోజకమైనటువంటి అనేక మంది యువకులు పెద్దవారు ప్రభా వారు ప్రయాసపడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం వేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించండి. ఈ బిడ్డలు ప్రయాసపడండి. ఆ ప్రయాసానికి విజయాన్ని దయచేసి బిడ్డలందరి ద్వారా వేరే మహిమ పొందుకోవమని యేసుక్రీస్తు యొక్క నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుగా సకల ఆశీర్వాదములకు కారణ సంపూర్ణమైనటువంటి మా ఘనమైన యేసురాజా నీ ఘనమైన శ్రేష్టమైన పాదములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఈ రోజున ప్రభువా 53వ రోజు జన్మదినాన్ని జరుపుకుంటే మా ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వరుడుగా ప్రభువా వయస్సు జగన్మోహన్ రెడ్డి గారి మనిషిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సంవత్సరాలుగా దయా కిరీటాన్ని కుమారుడికి మీరు ధరింపజేస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ప్రభువా రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రభువా నేను దాస్తున్న మరణ ప్రభువా ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి నీకు గురించి సహాయం చేయించండి. ప్రార్థన చేయించిన ప్రభువా యావన ప్రజలందరూ ప్రభువా తన మీద నమ్మకాన్ని కలిగిన ప్రభువా ఉండిన ప్రభువా కృప చూపించండి. ప్రార్థన చేయించిన ప్రభువా జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీ నాయకుల ప్రభువా రాబోయే సార్వత్రికలు ఈ తరాల నియోజకవర్గంలో ప్రభువా గుణాన్ని ఎమ్మెల్యేల ప్రభువా పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి నీకు గురించి సహాయం చేయించండి. ప్రార్థన చేయించేవారు ఈ దాసు అడుగుల మీద ఉండండి, ఆలోచనలు ఉండండి, తలంపుల మీద ప్రతి కార్యాన్ని సఫలపరిచి అనేక విధమైన మార్గదర్శనమైన నీ గురించి సహాయం చేసి నీ దేవుని దేవదాసుని నీకు ఉద్యోగించండి. క్రీస్తు శ్రేష్ఠ కొంచెం ప్రార్థన చేయించినారు తండ్రి. ఆమేన్. తన నాయకత్వానికి రాబోతున్న సార్వత్రికలో మంచి
اللهم أعني على ذكرك وشكرك وحسن عبادتك. اللهم اغفر وارحم وأنت خير الراحمين. اللهم اغفر وارحم وأنت خير الراحمين. اللهم أجرني من النار. اللهم أجرني من النار. اللهم حاسبني حسابا يسيرا. لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين. أستغفر الله الذي لا إله إلا هو الحي القيوم وأتوب إليه. يا أرحم الراحمين، يا أكرم الأكرمين، يا ذا القوة المتين، يا راحم المساكين، يا حنان يا منان، يا أول الأولين ويا آخر الآخرين، يا ذا الجلال والإكرام، يا ذا الجلال والإكرام، يا رب العالمين. يا الله ملك تمام نامكم عبد الرحمن، يا الله ملك تمام خدا رب الفرمان، يا الله ملك تمام سيئات وحسنات से बदल फरमा। मौला करीम बेशक हम बहुत बड़े गुनहगार हैं, बहुत बड़े रियाकार हैं, दुनियाकार हैं। अल्लाह हमारे तमाम गुनाहों को माफ फरमा। मौला करीम सबको हिदायत अता फरमा, हम सबको हिदायत से मालामाल अता फरमा। उम्मत मुस्लिमा की हिफाजत अता फरमा। उम्मत मुस्लिमा की जान की, मान की, ईमान की, अमाल की, इज्जत की, आबरू की हिफाजत अता फरमा। मौला करीम यहाँ हम खड़े हुए हैं, मौला करीम आप बेहतर जानते हैं हम किस मकसद के लिए दुआ मांग रहे हैं, उस मकसद में जरूर कामयाब अता फरमा। मौला करीम जनाब जगन मोहन रेड्डी साहिब को हिदायत दे रहे अल्लाह इस बार अल्लाह अच्छे सीटों के साथ कामयाब होने की तौफीक अता फरमा। मौला करीम इसी तरह हमारे सामने अनूर भाई हैं, अल्लाह इनको भी हिदायत अता फरमा। अल्लाह इनको भी हिदायत के साथ साथ बेहतरीन के फैसले अता फरमा। उनको भी तेरानी की तफसील आने की तौफीक अता फरमा। अल्लाह आला नंबर आला वोटों के साथ कामयाब होने की जीने की तौफीक अता फरमा। अल्लाह पूरे लोगों को अच्छी खिदमत करने की तौफीक अता फरमा। मौला करीम दोनों से बसे हिफाजत अता फरमा। मौला करीम हमारी इस दुआ को सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़त नबी में कबूल फरमा। सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिहि व अस्हाबिही अजमईन बिरहमतिका या अरहमर राहिमीन। आमीन। वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। దయచేసి బయటకు వచ్చున్నాం. మన అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా పిలుపు మేరకు ఈ తెనాలి నియోజకవర్గం నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అధికారం ఉన్నా లేకపోయినా ఇంతటి ప్రజాదరణ ఉంది. మన కార్యకర్తల్లో కూడా కొంత అపోహలు ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని, సరిగ్గా పట్టించుకోలేదని అపోహలు ఉన్నాయి. కానీ ఈసారి జగన్ మాటించాడు, కార్యకర్తలకే వెంటనేట ఆయన మాటిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. గతంలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, సంక్షేమం మాత్రమే చేస్తామన్నారు. ఏ పార్టీ అనేది చూడకుండా మొండిగా సంక్షేమ ఫలాలు అందించారు. ఈసారి కార్యకర్తలు కూడా అంతే మొండిగా న్యాయం చేస్తారు. ఆయన మీద ఆ నమ్మకం ఉంచుకోండి. మన 75 వస్తే మన ప్రాంతంలో రైతాంగం ఎక్కువ. ఎటువంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా ప్రభుత్వం మన రైతాంగాన్ని ఆదుకుంది.
గతంలో వల్లభాపురం గ్రామం నుంచి అంకేటి లక్ష్మారెడ్డి గారు, నూలూరు గ్రామం నుంచి మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి గారు, కొద్దిమర గ్రామం నుంచి అవతల రామిరెడ్డి గారు, మనందరి అభిమాన నాయకుడు డెల్టా టైగర్ 4 సార్లు వరుసగా శాసనసభ్యులుగా నాయకుడు తిరుపతి వెంకటరెడ్డి గారు మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించారు. నాకు జగన్పై నమ్మకం ఉంది. ఖచ్చితంగా జగనన్న గెలుపులో మనందరం ఉంటాం. మీ అందరూ నా వెంట ఉంటే జగనన్న గెలుపు నేను కూడా పాల్గొంటాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మరలా మరొకసారి అన్నా, కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా ఈ కార్యక్రమానికి నా కోసం ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. నా పెద్ద సాగులు ఉన్న చూడు వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి తెలంగాణ నియోజకవర్గ యువ నాయకుడు ఆనగారు రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలంగాణ నియోజకవర్గ యువ నాయకుడు ఆనగారు రెడ్డి గారి నాయకత్వం.
నాయకత్వం వర్ధిల్లాలి కాబోయే అరుణ్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి నాయకత్వం వర్ధిల్లాలి కాబోయే ఎమ్మెల్యే గారి అరుణ్ రెడ్డి గారి నాయకత్వం అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన అభిమానులు ఇక్కడ కూడి మరి యువ నాయకుడు యువకిషోరం ఆరిగా అరుణ్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవం 53 కిలోల కేక్తో మొట్టమొదటిసారిగా కొల్లిపరలో ఇంత ఘనంగా నిర్వహించడం బహుశా మనం ఎప్పుడు చూడలేదు. అలాగే ఈ క్రెడిట్ మొత్తం మరి యువకిషోరం ఆరిగా అరుణ్ రెడ్డికి ఇవ్వాలి. అలాగే నేను సైతం పార్టీకి పనిచేస్తాను, పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తాను, నిజమైన కార్యకర్తల మనోభావాలు గౌరవిస్తాను, నాకు అవకాశం ఏంటని చెప్పి ఆశీర్వదించనని చెప్పి ఈరోజు వస్తే ఈరోజు కొన్ని వేల మంది మీరు చూస్తే ఇక్కడ కొన్ని వేల మంది వచ్చారు ఈరోజు ఇంత చలిలో కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనోభావాలను గౌరవించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కొల్లిపర మండలం అంటేనే రాజకీయంగా మొత్తం ప్రసిద్ధి చెందింది. దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు 13 సార్లు ఎలక్షన్ జరిగితే 12 సార్లు దుగ్గిరాల ఎమ్మెల్యేలు మొత్తం కొల్లిపరకి వచ్చారు, కొల్లిపర నుంచి వచ్చారు. అలాగే 4 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ కొల్లిపర మండలం అయినా ప్రాతినిధ్యం వహించారు. అట్లాగే ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దయవుంచి కొల్లిపర మండలానికి ప్రాతినిధ్యం కావాలని చెప్పి ఇక్కడ కొల్లిపర ప్రజలందరూ అటెండ్ అయిన అభిమానులు చూస్తేనే అర్థమవుతుంది ప్రజల ఆకాంక్ష. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ముందరికి వెళ్తారని చెప్పి దానికి సానుకూలంగా స్పందిస్తారని మేమంతా ఆకాంక్షిస్తాము. నాయకుడు సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన వేడుకలు కొల్లిపర గ్రామంలో ఘనంగా వేలాది మంది సమక్షంలో మన బడుగు బలహీన వర్గాల ఆశ్రయం పెట్టి యువ నాయకులు అరుణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పండుగ వాతావరణం నెలకొనడం చాలా సంతోషం ఉంది. పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంతో మంది పదవులు అనుభవించారు. పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే సెకండ్ హ్యాండ్ వాటి రోజున కూటమి ప్రభుత్వానికి మనవుతున్నారో అట్లాంటి కుటుంబానికి అండగా ఉన్నా నేనున్నానని రాష్ట్రంలోనే మొట్టమొదటి 175 నియోజకవర్గాల్లో అడిగేసిన యువ కిషోరం యువ నాయకుడు అరుణ్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, అది ఇంతమంది జగన్ గారి అభిమానులతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నా. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కానీ మీకు అండగా మేము ఉంటాం. ఆ ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు అండగా ఈ తెనాలి నియోజకవర్గంలో మేము ఉంటాం. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. మరొకసారి జై జగన్, జై జగన్, వైఎస్ఆర్.
ಮಿಟ್ಟನ್ನೇ ತಪ್ಪಿ ಗಂಟ ಮಿಟ್ಟನ್ನ ತಪ್ಪಿ